హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకున్నది ఎవరని ఉన్నారు అని అంటే అడ్డమైన కాంగ్రెస్. నగరంలో ఒక్క ప్రాజెక్టుకు ముందుకు సాగనిస్తలేరు. ఎందుకు సాగనియరు ఖతం. నిజంగా చెప్తే 100 రూపాయలు పెడితే 25 రూపాయలకు కాదన్నా 25 పైసలకు అమ్ముడు ఓడు మీ బాసు. గయా ఐటీఆర్ను రద్దు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఐటీఆర్ని రద్దు చేసింది వీళ్ళు కాదు, అది అడ్డమైన ప్రాజెక్ట్ ఐటీఆర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్. అదర్వైజ్ ఇట్ ఈస్ అ బ్లడీ స్కామ్ రేవంత్ అన్న. అదంతా పోనీ రేవంత్ అన్న, డిపిఆర్ ఒకసారి చదివిరా మీరు అని అంటున్నా. నేను చదివిన. ప్రాణభయంతో ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, కార్లు కూడా బుల్లెట్ ప్రూఫే కదా మని, మళ్ళీ ఎందుకు తిరుగుతాం బుల్లెట్ ప్రూఫ్ కార్లల్లో? సీష్మేలు కట్టిండు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు, దాని మీద చర్చ కూడా జరపడు. మీ కాంగ్రెస్ వాళ్ళు అసలే జరపడు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్లు అన్న. ఇది తప్పే. మీరు వెనకటికి మీరు రాకముందు మీరు 6 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు సడన్ గా 2 లక్షల కోట్లు పెంచిపడి దొబ్బిరు. 2 లక్షల కోట్లు పెంచిపడి దొబ్బిరు. తెలుగు అకాడమీ వాళ్లకు పెన్షన్లు వస్తలేవన్నా, ఓడికి కావాలన్నా ఫ్రీ బస్సు 2,500 కోట్లు దాని మీద భారం పడతలేదనా. దాని తర్వాత చూడు, రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి తెచ్చిన విషపురుగు కేటీఆర్. పోగా ఆయనను పట్టుకోవచ్చు కదా. మళ్ళీ 3,000 కోట్లు ఎవడు తీసుకోవా, ఏడవా అడమైన సంక్షేమానికి పెట్టిరా. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని హరీష్ రావే బయటికి పంపిండు. మీకు ఫోన్ చేసి చెప్పిండా? హలో, కంప్లైంట్ ఇస్తారట. ఏం కంప్లైంట్ ఇస్తామని ఆయన ఇయ్యడం తెలుసు. ఈ పంచాయతీ అంతా అడ్డమైన రాజకీయాలు తప్ప ఇంకేం లేదా. కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్ళే. సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ఒక ప్రాజెక్టును ముందుకు సాగనిస్తలేరు. ఐటీఐఆర్ను రద్దు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. మెట్రో రైలును 1 కిలోమీటర్కి కూడా పొడిగించనివ్వలే. కమిషన్ల కోసం కాళేశ్వరం, కొత్త సెక్రటరియేట్, ప్రతిపక్షాలపై నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేసీఆర్ కట్టిండు. ప్రాణభయంతో ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు నిర్మించుకున్నాడు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ అప్పుల మిత్తిలకే నెలకు 6,500 కోట్లు పోతున్నాయి. రాష్ట్రంలోకి డ్రగ్స్ సంస్కృతి తెచ్చిన విషపురుగు కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని హరీష్ రావే బయటికి పంపిండు. బండి సంజయ్ లెటర్ రాస్తే గోపీనాథ్ మరణంపై ఎంక్వైరీ. పిల్లల జీవితాలతో ప్రైవేట్ కాలేజీలు చెలగాటమాడితే ఊరుకోం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ఒక్కొక్క పాయింట్ వద్దాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమేమి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్ళే. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకున్నది ఎవరని ఉన్నారు అని అంటే అడ్డమైన కాంగ్రెస్. దాని తప్ప ఇంకేం లేదు. సరే చలో పోని, వాళ్ళు గలీజోళ్ళు అనుకుందాం. మరి మీరేంది అని అనేది ఇప్పుడు డిసైడ్ చేద్దాం. రేవంత్ అన్న, మీరు అన్న మాటలతోనే డిసైడ్ చేద్దాం. నగరంలో ఒక్క ప్రాజెక్టుకు ముందుకు సాగనిస్తలేరు. ఎందుకు సాగనియరు? మీకు ఫుల్ మెజారిటీ ఉన్నది. ప్రతిపక్షాలకి ఇట్లా చేస్తున్నారని చెప్పి ఎండగడితే అయిపోయి. ఇప్పుడు నిన్న కాలేజీల విషయం కాడికి వస్తే ఏం తమాషాలు చేస్తున్నారా? ఇట్లనే అన్నాడు కదా మన ముఖ్యమంత్రి. ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? తబ్బెత్తుకు బనాచుకుంటున్నారా మీరు? పిల్లల జీవితాలతో నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆడికి అంది పోతే ఒక సెమిస్టర్ పోతే వాడితో ఒక ఇయర్ పోతే తిరిగి ఇస్తారా మీరు? మీ అడ్డమైన రాజకీయాలకు విద్యార్థులు బలి కావాలనా? సూపర్ మాట రేవంతన. మీ ఐడియాలజీ నా ఐడియాలజీలో మనం ఇద్దరం అసలు ఎడముఖం పెట్టుకుని ఉంటామొచ్చు. బట్ మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మంచి చెప్తే మంచి చెప్పినామంటాం. నేను సర్కాస్టిక్గా మాట్లాడతలే, నేను సీరియస్గా మనసా వాచా ప్రమాణం నేను చెప్తున్నా. జబర్దస్త్ మాట్లాడిరు ఒక ముఖ్యమంత్రి లెక్క. ఇదే ముచ్చట అన్ని ప్రాజెక్టులలో మాట్లాడచ్చుగా. ఇదే ముచ్చట అన్ని ప్రాజెక్టులలో మిమ్మల్ని ఎవరు రాపిరు? రేవంత్ అన్న, మీకున్న అస్త్రం ఏంది తెలుసా? మీ అస్త్రం మీ కాన్ఫిడెన్స్ రేవంత్ అన్న. ఆ కాన్ఫిడెన్స్ని పోయి కాంగ్రెస్లా వాళ్ళకు తాకట్టు పెట్టినవు చూడు రేవంత్ అన్న. పదవి కోసమా అని? అరే ఒక పార్టీని ముఖ్యమంత్రి పార్టీ పవర్ తీసుకొచ్చిన మొగోడు నువ్వు. గాళ్ళకు బానిసమైనవు నువ్వు. గాళ్ళ నరేటివ్ మాట్లాడుతున్నావు నువ్వు. ఇక్కడ ప్రాబ్లం వస్తుందే నాకు మీతోని. నన్ను అందరూ అంటారు రేవంత్ అన్న అని అనకు. ఎట్లా వద్దు, మా ఓడివే కదా. ఆడనే పుట్టిన నన్ను తొట్టలేసిరని చెప్పి మీరే చెప్పుకున్నారు కదా. ఆ బంధం, ఆ బంధుత్వం, ఆ అనుభూతి, ఆ అనుబంధం ఎట్లా మరచేదే? మరచేదా? మీ కాన్ఫిడెన్స్ ఏడికైనా వస్తుందని అంటే మీరు సిచ్యువేషన్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు. కాకపోతే ఓట్ల కోసము, మీ పదవి కాపాడుకోవడం కోసము నిజంగా చెప్తే 100 రూపాయలు పెడితే 25 రూపాయలకు కాదన్నా 25 పైసలకు అమ్ముడు ఓడు మీ బాస్. ఎవరో మీ బాస్, నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. 25 పైసలకు అమ్ముడు ఓడే మీకున్న తెలివితేటలల్లా. ఆయనకు బానిసత్వం చేస్తారు చూడు, నాకు అక్కడ బాధ అవుతుంది. టోకర్ కొట్టు టోకర్. ఇన్ని నిలబడినోడు గది నిలబడవా? ఓడాపుతాడని ప్రాజెక్ట్ని బంధు ఏమన్నా
నిన్న అందరు మిమ్మల్ని ఒక డిక్టేటర్ అని అన్నాడు. నేనేమన్నా తెలుసా, ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ట్రాన్స్పరెంట్గా మాట్లాడిన మాటలు, డంకేపే చోట్ ఇది కదా అని చెప్పిన నేను. అది అన్ని దాంట్లలో మీకు ఉండదు. మీ పదవి దగ్గరకు వచ్చేసరికి ఎంత భయం చుట్టుకుంటుందనంటే అక్కడ నాకు రేవంత్ రెడ్డి రవంత్ అయిపోతాడు. పదవి మీరు సంపాదించుకున్నదే. అదొకటి అంటారు చూడు, రేవంత్ అన్న నేను మిమ్మల్ని చూసినాక తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ మీ వల్ల నేను ఒకటి ఇస్తున్నా అంటే మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నది ఒకటి ఉన్నది. ఏంది తెలుసా, పదవులు ఉంటాయి చూడు, పదవులు అది సంపాదిస్తూ వస్తాయా, ఉస్కు బనానా పడతాయి. తయారు చేయాలా పదవులను. ఈ కాన్ఫిడెన్స్ మీది. పదవుల కోసం తాకట్టు పడతారు, సాగరిస్తలేరు అని అంటే మీరు కూడా రానే మళ్ళీ ఎందుకు మనం ముఖ్యమంత్రి అయ్యి. ఫస్ట్ పాయింట్, ఐటీఆర్ను రద్దు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఐటీఆర్ని రద్దు చేసింది వీళ్ళు కాదు, అది అడ్డమైన ప్రాజెక్ట్ ఐటీఐఆర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ గురించి మాట్లాడుతున్నారు కదా రేవంత్ అన్న. కాగ్ తన రిపోర్ట్లా ఇది ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ అ బ్లడీ స్కామ్ రేవంత్ అన్న కాగ్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. డిబేట్కి నేను చర్చకు రెడీ, డంకేపే చోట్ నేను మీతోనైనా చర్చకు రెడీ, శ్రీధర్ బాబు గారితోనైనా రెడీ. మెట్రిక్స్ తీసుకొని మాట్లాడదాం అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ మై ఆర్గ్యుమెంట్స్. ఇది ఆనాడు తెలంగాణ రాకుండా ఆపనీకే మాట్లాడిన ఒక అడ్డమైన పేపర్ వర్క్ అంతే. దాని మీద డిపిఆర్ చూసి అన్న ఎప్పుడన్నా కాంగ్రెస్ ఇచ్చిన డిపిఆర్ ఎంత ఘోరంగా ఉన్నదో. అంత పెద్ద ల్యాండ్ పూలింగ్ చేయాలని అంటే దగ్గర కనీసం ఒక 3-4 హైదరాబాద్లు తయారవుతాయి. ఏడికేం తెస్తారు ఆ ల్యాండ్లు, ఆ లాజిస్టిక్స్ పార్క్లు ఏడికేం తెస్తారు, దానికి సంబంధించిన సబ్సిక్వెన్షియల్ ప్రాజెక్ట్స్ ఏడికేని వస్తుంది. అదంతా పోనీ రేవంత్ అన్న డిపిఆర్ ఒకసారి చదివి రామిరా అని అంటున్నా. నేను చదివినా, కాగ్ రిపోర్ట్ చదివినా, అందుకే ఈ కాన్ఫిడెన్సే నాకు. ఆ రిపోర్ట్ ప్రకారము ఆ ముచ్చట మనం మాట్లాడితే డిపిఆర్లు అది ఇది ఎగ్జిక్యూట్ చేసే కాంట్రాక్టర్ ఎవడే అన్లెస్ అంటే మీరు కాంట్రాక్టర్ అయితే తప్పిగా మళ్ళీ ఎంత పెద్ద అవినీతి అవుతుంది అన్నది మీరు అర్థం చేసుకోండి. ఐఎమ్ రెడీ ఫర్ ది డిస్కషన్ ఆన్ ఐటీఐఆర్. నేను చాలా సంక్షిప్తంగా చెప్పిన ప్రజలకు అర్థం కావాలని. తెలంగాణ ప్రయోజనాలకు ఉంటే గిరీష్ గారు ఖచ్చితంగా మాట్లాడాడు. అది ఇట్స్ ఎ ల్యాండ్ పూల్ యాక్టివిటీ, ఇట్స్ అన్ ఇల్యూజన్. మసి ఊసిన ఒక ప్రాజెక్ట్ రేవంతన ఐటీఐఆర్. ప్రాణభయంతో ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, కార్లు కూడా బుల్లెట్ ప్రూఫే కదా మనకి, మళ్ళీ ఎందుకు తిరుగుతాం బుల్లెట్ ప్రూఫ్ కార్లల్లో? కరెక్ట్గా ముంగటికైన కాన్వేలు కూడా మీరు కూడా తీసేరు. మళ్ళీ అది మీ గౌరవమే, ప్రజలు ఇచ్చిన మీకు గౌరవం, అది మీ భద్రత కాదు గౌరవం. మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో పోతుంటే నాలాంటి వాడు ఎవడో వచ్చి పంచాయతీలు మీతో చేస్తాడు. ఆ పంచాయతీలు చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి టైం అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రికి భద్రత ప్రాబ్లం ఉంటుంది, ఉండదొచ్చు. ఎవరికేం తెలుసు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడినంత మాత్రాన భయపడుతున్నాడు అని అర్థమైందే. ఇప్పుడు మీ కార్లకు కూడా వెనకకు ముంగడికి జామర్లు పెడతారు, మీ వెనక ఒక అంబులెన్స్ వస్తుంటుంది, మీరు ఆరోగ్యాలతో ఉండాలా. అంబులెన్స్ ఉంటే దాని అర్థమైంది మీరు ఏమన్నా నాయకులు అందరు రోగిస్టులా కాదు కదా. నాకు కొన్ని అర్థం కావు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు పెట్టుకుంటారు ఏమైంది? శీష్మేలు కట్టిండు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు, దాని మీద చర్చ ఎవడు జరపడు. మీ కాంగ్రెస్ వాళ్ళు అసలే జరపడు. మళ్ళీ దాన్ని లొల్లి తీసుకొచ్చింది ఎవడు బయటికి? కాంగ్రెస్ వాడే. నాకు ఒక మాట, వెనకటికి రాజశేఖర రెడ్డి కూడా అదే ప్రగతి భవన్లు ఉండే కదా, అప్పుడు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు లేకుండే అవి. చూడాలా దీని మీద ఎంక్వైరీ, మనం చదవాలా, చిట్టా ఇప్పాలా, నాకు తెలియదు. అందుకనే నేను అడుగుతున్నాను. కనుక్కుందాం, ఖచ్చితంగా కనుక్కుందాం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్లు అన్న, ఇది తప్పే. మీరు వెనకటికి మీరు రాకముందు మీరు 6 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు సడన్గా 2 లక్షల కోట్లు పెంచి పడదొబ్బిరు. వాళ్ళు 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అని అంటారు. మీరేమంటారు తెలుసా? బీఆర్ఎస్ వాళ్ళు మేము 10 సంవత్సరాలలో సరే రాబాయి, మేము 10 సంవత్సరాలలో మేము మాకు ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ 1,50,000 2 లక్షల కోట్లు అప్పు ఉండే. సో ఐడియల్గా మేము 6 లక్షల కోట్లు చేసాము, 4 లక్షల కోట్లు చేసినాము. అది కూడా ఇప్పుడు 10 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు చేసినాము అని అంటారు. సరే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాంగ్రెస్కి ఇచ్చిన, బీఆర్ఎస్ని బద్నాం చేసిన, 6 లక్షల కోట్లు వాళ్ళే అప్పు చేసిన, మీరు వచ్చిన 2 సంవత్సరాలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసిరు. ఎందుకంటే మీరే వెనకటికి అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం ఇచ్చిరు 6 లక్షల కోట్ల అప్పనని. మీరు ఇచ్చిరా లేదా? వాస్తవాలు. ఆ అప్పుల మిత్తిలకే నెలకు పోతాయి. మళ్ళా అప్పు డే తెల్లారిందా అని అంటే పోదా? నిన్న రేవంత్ అన్న మీరేమని అన్నారు? ఏడికేం చేయాలో మిమ్మల్ని కమిటీలో పెడతా, జర్నలిస్ట్ అనే కమిటీలో పెడతా, పొరలకు ఏం న్యాయం చేస్తారో పెన్షనర్లకు పైసలు ఇవ్వరని చెప్పారు. అన్న మన తెలుగు అకాడమీ ఉందా అన్న? తెలుగు అకాడమీ వాళ్లకు పెన్షన్లు వస్తలేవన్నా. నేను ఏమంటా అన్నా అంటే సకాలంలో మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. పెన్షన్లు వృద్ధులన్నా, ముసలోళ్ళన్నా, వాళ్ళు ఏదన్నా ఉపాధి చేసుకుందామనన్నా పిల్లలు చూడకపోతే వాళ్ళకు పెన్షన్ రాకపోతే పాపము ఏడ బతుకుతారన్నా? మీరే అన్నారు నేను ఇక్కడికైనా అక్కడ రొటేట్ చేస్తున్నా, అక్కడికైనా ఇక్కడ రొటేట్ చేస్తున్నా. గౌరవనీయ ముఖ్యమంత్రికి నేను చేతులు జోడించి అడుక్కుంటున్నా. పోనీ తెలంగాణ పౌరులకి ఏంటంటే మేనిఫెస్టో చేసినప్పుడు తెలియదానా?
అంత లేనిదే మీరు నాయకులు ఉన్నారా అన్న? మేనిఫెస్టో ఇప్పుడు ఏమైందన్న మళ్ళీ పంచాయతీ తెలుసుకోవాలి కదన్నా. ఇవాళ అంటే ఫైదా అయిందన్న, ఇది ప్రాబ్లం ఉంది అని ఈరోజు కూడా ఇదే మాట చెప్పుండ్రి. అన్ని సంక్షేమాలు ఆపేసి ఓడికి కావాలన్నా ఫ్రీ బస్సు 2,500 కోట్లు దాని మీద భారం పడతలేదనా? 250 కోట్లు 2,500 కోట్లు భారాలు బాడుతుంది కదా, పనికిరాని భారం ఓడికన్నా. దాని తర్వాత చూడు, రాష్ట్రంలో డ్రగ్ సంస్కృతి తెచ్చిన విషపురుగు కేటీఆర్. కెన్ యూ గో టు ద డ్రగ్ అనాలిసిస్? పోగా ఆయనను పట్టుకోవచ్చు కదా. నేనేమంటున్నా రేవంత్ అన్న, ఇప్పుడు లిక్కర్ టెండర్లు ఉన్నాయి కదా మొన్న 3,000 కోట్లు వచ్చినాయి మీకు. పూరలకు ఇయ్యనా? పెట్టానా పూరలకు? లిక్కర్ మీద వచ్చిన ఆదాయము ఎడిపోయిందన్నా? ఎడ ఖర్చు చేసిరనా? అది ఓ తెలంగాణ పౌరుడు లెక్క అడుగుతున్నా. చెప్పలేదనే మళ్ళీ మీరు ఖర్చే పెడుతున్నా అని చెప్తున్నారు, మళ్ళీ వచ్చింది ఎందుకు చెప్తలేరే? 3,000 కోట్లు లిక్కర్ టెండర్లలో వచ్చిన అడమైన లిక్కర్ల మనవడ. మళ్ళీ 3,000 కోట్లు ఎవడు తీసుకోవా? ఏడవా అడమైన సంక్షేమానికి పెట్టిరా? ఇలా అడుగుతుంది తెలంగాణ. చెప్పే బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని హరీష్ రావే బయటికి పంపిండు. మీకు ఫోన్ చేసి చెప్పిండా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ అని డిప్యూటీ సీఎం చేస్తా అంటే పీసీసీ పక్కకి చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో నుంచి జారిపోతుందనే కదా అర్థం. పీసీసీ అధ్యక్షుడు అంటే అది పవర్ఫుల్. వెనకడికి గుర్తుందా? పీసీసీ అధ్యక్షుడు అయితే మీరు ర్యాలీ ఎట్లుండే? పీసీసీ అధ్యక్షుడు అయితే ఏమో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు అంటే ఆషామాష అనుకున్నావా అని సాక్షాత్తు మా అన్న, మా గౌరవ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట. పీసీసీ పదవి అంతా చిన్నదా? మళ్ళా మీకు పెద్దగా అయితే మహేష్ అన్న కాదా? ఆయన డిప్యూటీ సీఎం అని కథనాలు పేపర్లలో వచ్చినాయి కదా నిన్న. ఏదో ముసలం నడుస్తుంది కదా లోపల, మురుగు మసల్ డైజెస్ట్ కాకపోతేనే ముసలం నడుస్తుంది. రేవంత్ అన్న సాక్ష్యాలు చాలా మాట్లాడతాయి. ప్రాబ్లం ఏందని అంటే మీకు మీరే సాక్షి, మీకు మీరే సాటి కూడా. అడ్డమైన అడ్వైజర్లను పెట్టుకుంటేనే మీకు పంచాయతీ. నేను ఫస్ట్ డేకి ఏం చెప్తా, మీకు ఒక కన్స్ట్రక్టివ్ అడ్వైజర్ మాలంటోడు కూడా ఉన్నాడు అనుకో, కరెక్ట్గా చెప్తాడు. అన్నా మీరు పోరల దగ్గర మాట్లాడింది కరెక్ట్ మీరు పోరల దగ్గర మాట్లాడింది ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలపై సిట్ వేస్తాం. కరెక్ట్. ఏం తమాషాలు చేస్తున్నారా? ఫీజులు అడ్డగోలుగా పెంచుకుంటా మీరు ఫీజులు కట్టాలన్నాడు. ఎడికైనా కడతారండి అని అన్నారు చూడు. అరే నీ అమ్మ అసలు నేను మా నాన్న వింటున్నాం. నిన్న మా స్పీచ్ పర్సనల్గా చెప్తున్నానే, అన్న కదా మీకు బాబాయ్ అవుతాడు మా నాన్న. నేను మా నాన్న వింటుంటే నేను అన్న కరెక్ట్ మాట్లాడినా నాన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని అంటే అవును కరెక్టే మాట్లాడినా అన్నాడు మా నాన్న కూడా. నేను అట్లా తప్పు పడతలేను, ప్రతి దాంట్లో తప్పు పట్ట. ఇట్ ఈస్ కరెక్ట్ మీరు మాట్లాడేది. ఇదే ముచ్చట ఈడ మాట్లాడాలా వేరే దగ్గర. బండి సంజయ్ లెటర్ రాస్తే గోపీనాథ్ మరణంపై ఎంక్వైరీ. ఏం చేస్తారే ఎంక్వైరీ? నాకు అర్థం కాదు. ఏం చేస్తారు ఎంక్వైరీ? ఇవి వెన్నుపోటు రాజకీయాలు ఎందుకు అంట? డైరెక్ట్ పోదాం. ఏడున్నాడే బండి సంజయ్ అన్న? ప్రాబ్లం వచ్చిన హైడ్రాల్ ఉన్నాడా? సలకం చెరువు మీద ముచ్చట తీసిండా? మీతో తీసిండా? తీయలేగా. రైతు భరోసా మీద మనం మాట్లాడిండా? ఫీజు రియంబర్స్మెంట్ ఇది ఒకటే రోజు కనబడ్డాడు. నేను బండి సంజయ్ అని అన్నాడు తప్పడా? బీజేపీని అనాలా? తెలంగాణ బీజేపీని అనాలా? ఏడున్నదా బీజేపీ? తెలంగాణ బీజేపీ ప్రజల సమస్యలను ఢీకొట్టడానికి మాకు టీడీపీ జనసేనకైనా వస్తారట. అంటే కార్యకర్తలు ఏమైనా ఉన్న కట్టర్ కార్యకర్తలను కాటికి పంపుతారు, లేకపోతే దాడులు చేస్తారు. మా దాడుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదనే. నేనైతే కంప్లైంట్ కూడా ఇచ్చిన కదనా, తమ్ముడిని చెప్పుకుంటా కదా మీకు చూడగానే. మళ్ళీ ఆయన కంప్లైంట్ ఇస్తే మాత్రం చేస్తానంటావు, మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చిన దాన్ని చేయవా అనే? మీ ఇద్దరు దోస్తులే కదనే అని అంటారు మళ్ళీ ప్రజలు. అన్నా నేనేమంటా అంటే మీ డైనమిజంకి తిరుగులేదు. అది తెలుసు ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అందుకే మీకు ఇన్ని ఇబ్బందులు పెట్టిరవచ్చు వెనకటికి. నేను కాదని అంటలే, బట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు రేవంత్ అన్న. మీకు పదవి సీఎం ఆ వచ్చిన అహంకారం జరిసే పక్కకు పెట్టండి. వస్తుంది పదవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం లేదు కోనికిసుక గొట్టంగల మాకే ఉంటుంది కొంచెం ఈగో అనేది. మీకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. కాకపోతే అది మనని మితిమీరొద్దు అంట. కంప్లైంట్ ఇస్తారట. ఏం కంప్లైంట్ ఇస్తామని ఆయన ఇవ్వడం తెలుసు. ఈ పంచాయతీ అంతా అడ్డమైన రాజకీయాలు తప్ప ఇంకేం లేదు. పిల్లల జీవితాలతో ప్రైవేట్ కాలేజీలు దీని మీద మనం మాట్లాడినాం.